ఈ దినం పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వీడ్కోలు మహాసభకు చేసిన బంధుమిత్రులందరికీ మతాల హృదయపూర్వక నమస్కారాలు, నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి ఈనాటి సన్మాన గ్రహీత ఈ కార్యక్రమానికి చేపట్టడానికి స్ఫూర్తి ప్రదాత గవర్నర్లు లావుడు భువనేశ్వర్ పట్నాయక్ గారు వచ్చి సభాసనంలో వచ్చేలా కోరుతారు. అఖిల భారత శిక్షకరణ సంఘ ప్రధాన కార్యదర్శి శిక్షకన్నాల ఆచార్యులకి శిక్షకన్నాలని రాష్ట్ర బీసీ జాబితాలో చేర్పించడానికి హాజరు చేసి ఇప్పుడు కేంద్ర బీసీ జాబితాలో చేర్పించడానికి కలిసి తన వంతు చూసి జరుగుతున్న మహానుభావులు, మా అందరి ఆత్మబంధువులు, ప్రియమిత్రులు గౌరవ ఏది జగన్ పట్నాయక్ గారు సభాసంలో జిల్లా శిక్షకరణ సంఘ అధ్యక్షులు గౌరవనీయులు బలివాడి మల్లేశ్వరరావు గారు సభాసంలో కోరుతున్నారు. గౌరవ మల్లేశ్వరరావు గారు సభాసంలో కోరుతున్నారు. జిల్లా శిక్షకరణ సంఘ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు దప్పి శ్రీనివాసరావు గారు సభాసంలో కోరుతున్నారు. పట్టణ శిక్షకరణ సంఘ అధ్యక్షులు గౌరవనీయులు గహరా రామచంద్రరావు గారు సభాసంలో కోరుతున్నాం. అలాగనే పట్టణ శిక్షకరణ సంఘ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఆర్మీఎం శర్మ గారు సభాసంలో కోరుతున్నాం. శిక్షకరణ సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు గౌరవ ఐ జగన్నాథరావు గారు వచ్చి సభాసంలో కోరుతున్నాం. ఇక్కడికి వచ్చేది జగన్నాథరావు గారికి సభాసంలో కోరుతున్నాం. నర్సపేట శిక్షకరణ సంఘ అధ్యక్షులు గౌరవనీయులు కృష్ణ గారు సభాసంలో కోరుతున్నాం. అఖిల భారత శిక్షకరణ సంఘ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్న గౌరవనీయులు బలివాడ అప్పలనప్పయ్య గారు సభాసంలో కోరుతున్నాం. రండి కృష్ణ గారు, శర్మ గారు, రామ్ కార్యక్రమానికి ఇంకా చాలా మంది అతిథులు పెద్దలు రావాల్సి ఉంది. కార్యక్రమం ప్రారంభించవలసి ఉంది. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో కార్యక్రమం మొదలవుతుంది. గౌరవ ఏవి జగన్నాథ్ పట్నాయక్ గారు, మిగతా అతిథులు గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారు పట్టణ శాఖ నుంచి సభాసంలో కోరుతున్నాను. అలాగే सर्व विघ्नोपशान्तये अंबनवाम्बुजोज्वल कराम्बुज सारद चंद्र चंद्रिकाडंबर चारुमूर्तिवि प्रकटस्फुट भूषण रत्न दीपिका चुंबित दिव्यभाग श्रुत सूक्त विभक्त निज प्रभाव भावांबर वीधि विश्रुत विहारिणि नन्नु कृपचूडु भारती లోకులకు ఆరోగ్య పరిస్థితి చేసి వైద్య ఆరోగ్య శాఖలో ఎటువంటి మచ్చ ఎటువంటి ఇది లేకుండా ఈ దినం పదవి విరమణ చేస్తున్న శుభ సందర్భాన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పదవి విరమణ వీడ్కోలు సభకు ఇంత భారీ ఎత్తున బంధుమిత్రులు వచ్చారంటే గవర్నమెంట్ భువనేశ్వర్ పట్నాయక్ గారి తాలూకా కృషి, అతని తాలూకా సర్వీస్ టు ద కమ్యూనిటీ అనేది తేటతెల్లమవుతుంది. ఈ కార్యక్రమం సుమారుగా ఒక గంటలో ముగిస్తాం.
ఈ గంటలో మరింకొంతమంది బంధువులు స్నేహితులు అతని శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం కార్యక్రమం అంతా సజావుగా విజయవంతంగా సాగడానికి ప్రతి ఒక్క బంధువు ప్రతి ఒక్క శ్రేయోభిలాషి అభిమాని సహకరించాలని పదే పదే మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుతూ వినమ్రయంగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు రావుల భువనేశ్వర పట్టణానికి తాలూకా విశిష్ట సేవలను పరిగణలో తీసుకుని మాట్లాడవలసిందిగా ఏపీ ఎన్జిఓ నాయకులు రిటైర్డ్ మండల మేజిస్ట్రేట్ మిత్రుడు బుక్కూరు ఉమామేశ్వరరావు గారిని కోరుతున్నాను. సమాజంలో భువనేశ్వర పట్నాయక్ గారికి మా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు గవర్నర్ జగన్నాథరావు గారికి. కార్యక్రమంలో తరువాత ఈ పారామెడికల్ డిపార్ట్మెంట్లోనే మన గౌరవనీయులు భువనేశ్వర పట్నాయక్ గారితో పనిచేస్తూ అతను చేదోడు వాదోడుగా ఉండి అతను ఉన్నత శిఖరాల్లో అధిరోహించడానికి సహకరించిన గౌరవనీయులు డాక్టర్ ఎంఎన్ ప్రసాద్ గారు ఈ సభను చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎంఎన్ ప్రసాద్ గారు ఎక్కడున్న సభ దగ్గరికి రావాలి. రావుల భువనేశ్వర పట్నాయక్ రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా సంతోషకరమైన జీవితాల్లో జరిగేటువంటి పలు రకాల మార్పులు ఇది కూడా ఒక రకమైన మార్పు. నేను 10 ఏళ్ల క్రితమే ఇదేటికి 10 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యానండి. రిటైర్ అవుతున్నది నేను డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా పనిచేసేవాడు. తనేమో అసిస్టెంట్ ప్రాజెక్ట్ పారామెడికల్ ఆఫీసర్గా పనిచేసేవాడు. ఇలా మేమిద్దరం కొలీగ్స్గా అతను శ్రీకాకుళం అంటే అతను అనంతపురం జిల్లా మదనపల్లి దగ్గర నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన నా దగ్గరే నా ఏరియాలోనే నాతో కలిసి కొలీగ్గా పనిచేశాడు. మా ఇద్దరికి ఉన్నటువంటి స్నేహం అఫీషియల్గా కాకుండా పర్సనల్గా కూడా ఉండేది. చాలా ఇదిగా చాలా క్లోజ్గా ఉండేవాడు. ప్రతి పని చెప్పిన వెంటనే చేసేటువంటి వ్యక్తి అతను. ఎప్పుడు కూడా ఇన్సబార్డినేషన్ చేయను కానీ కాదని అనేవాడు కాదు. పర్సనల్గా కూడా కష్టకాలంలో కూడా పాలు పొందుకునేవాడు. స్నేహం అంటే నిజమైనటువంటి స్నేహపాత్రుడు లావుడి భువనేశ్వర పట్నాయక్. నేను 10 ఏళ్ళే రిటైర్ అయిపోయినాక ఇప్పటికి కూడా నా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ రోజు ఆయా పనుల్లో కలిసి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు నేను డాక్టర్ క్యాప్స్ మెమోరియల్ సొసైటీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలన్నింటిలో కూడాను ముఖ్యంగా ఇంకా లెపర్సీ పేషెంట్లు మా దగ్గరికి పంపించడం వారికి సేవ చేయడానికి అవకాశాన్ని కూడా మాకు కలిగిస్తున్నారు ఆయన. అటువంటి ఆయన ఈరోజు చాలా నిగారిని ఆయనలో ఉన్న మంచితనాన్ని ఆ మాటతో చెప్పలేం. కానీ స్నేహపాత్రుడు, సహాయం చేసేటువంటి వాడు, కష్ట సుఖాల్లో పంచుకునేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజంగా మా ప్రభుత్వ గవర్నమెంట్లో కూడా ఉన్నంతకాలం ఏ విషయాన్ని కూడా దేనికి దిగిపోయి అర్ధార్థ పోటీ దిగిపోతూ కావాలి. ఈ అర్ధార్థ పోటీ ఇక్కడ వచ్చిన సాయంత్రం సభ్యులందరికీ, అలాగే ఈ పదవి విరమణ సందర్భంగా పట్నాయక్ గారు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆరోగ్యం కలిగించి వారికి ఆనందం కలిగిందో ప్రార్థిస్తాం. ఇప్పుడు మా మందిరం ముఖ్యంగా మాకు పెద్ద ఒక డాక్టర్ మాకు పక్కనట్టే. ఉదాహరణకి మేము నగర సంగతి చేస్తుంటే మధ్యలో నాకు షుగర్ డౌన్ అయిపోయింది. షుగర్ డౌన్ అయిపోతే వెంటనే తను అక్కడ ఉన్నాడు కాబట్టి వెంటనే దానికి తగినటువంటి చర్య తీసుకొని నన్ను కాపాడాడు. ఇలాగ నేను ఒక్కటే కాదు, ఇలాగ ఎంతమందికో మన కాలనీలో
అనేక అవసరాలకు ఎవరికి కావాల్సినటువంటి సమయం పూర్తిగా వ్యవహరించి ఆయన కోసం ఎక్కువ సేవా కార్యక్రమాలు వారిని ఎప్పటి మాటల్లో కాకుండా చేతల్లో చూపించేటువంటి వ్యక్తి ఆయన. నేను నమ్మలేదు అసలు మొదట. నేను మొన్న ఆశపడాను నేను గుర్తే పడలేదు ఇప్పుడు రిటైర్మెంట్ ఏంటి అని. అంచేత అంత యాక్టివ్గా అతను ఉండి ముఖ్యంగా మా స్వామి సిద్ధాంతాలని ఆచరణ పెట్టడంలో ఎక్కువగా తోడ్పడ్డారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు శ్రీనివాసరావు గారికి. కార్యక్రమంలో గౌరవనీయులు డి శ్రీనివాసరావు గారు జిల్లా శిక్షణ సంఘ ప్రధాన కార్యదర్శి సంబంధించి లావుడి భువనేశ్వరరావు గారు ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా బంధువులందరూ కనిపిస్తున్నారు, స్నేహితులు కనిపిస్తున్నారు. చాలా సంతోషమైన వాతావరణంలో అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుందని ముందే ఊహించిందే. అయితే భువనేశ్వరరావు గారి నుంచి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ప్రతి చిన్న నుంచి పెద్దవారికి అందరికీ తెలిసిన వ్యక్తి, కళ్ళ నాలుగులో ఉండే వ్యక్తి. ఆయన్ని పొగిడే కంటే సత్యసాయిరావు బాబా గారు ఆయనకి దివ్య ఆశీస్సులు ఇచ్చి జీవితకాలం అంతా ఆయన ఆయుర ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు వాసు గారికి. కార్యక్రమంలో తర్వాత మా ఆంధ్ర బ్యాంక్లో పనిచేసి పదవి విరమించు మన సాయి ఓటి లవడి భువనేశ్వర పట్నాయక్ గారు పదవి విరమణ సందర్భంగా నేను ఊహించింది. కారణం మా అబ్బాయి దగ్గర ఈ మధ్య 5 మాసాలు లేను. మా కోనల నుంచి అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. అక్కడ బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. ఆ సందర్భంగా మా మిస్సెస్ నేను అక్కడే ఉన్నాం. నేను తాత్కాలికంగా చిన్న పనులు తీసి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి భారత సృష్టికరణ సంఘ అధ్యక్షుడు గౌరవనీయులు ఏవి జగన్నాథ పట్నాయక్ గారు, మిత్రులు జిల్లా సృష్టికరణ సంఘ కార్యదర్శి శ్రీ వాసుదేవరావు గారు, మరియు గౌరవ అధ్యక్షులు జిల్లా సృష్టికరణ సంఘం గౌరవనీయులు ఐ జగన్నాథ పట్నాయక్ గారు, కృష్ణ గారు, పుత్తూరు ఉమామహేశ్వరరావు గారు, వేదికైనటువంటి పెద్దలందరికీ కూడా కృష్ణమూర్తి గారు, వెంకటేశ్వరరావు గారు, వేదిక ముందున్నటువంటి ఒకటి మెంటల్లీ రిటార్డెడ్ అంటే బుద్ధిమాంద్యత ఉన్నటువంటి వారికి సర్వీస్ చేయడం చాలా కష్టం. వారికి తెలియదు, లైఫ్ స్కిల్స్ తెలియదు, రిటర్న్కి వెళ్ళాలో తెలియదు, పాస్కి వెళ్ళాలో తెలియదు, వారికి తల్లి అంటే తెలియదు, తండ్రి అంటే తెలియదు, బత్తాయిలు పెట్టుకోవడం తెలియదు. అటువంటి వారికి సేవ చేయడం ఎంత కష్టమైందో లెప్రసీ పేషెంట్కు సర్వీస్ చేయడం అంతకన్నా ఎక్కువ కష్టమైంది. దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్మెల్ కానీ లేదా ఇతరత్ర కారణాల వల్ల కానీ భయం వల్ల కానీ అటువంటి దాంట్లో వెరీ గుడ్ సర్వీస్ చేశారు. ఈవేళ ఇండియాలో లెప్రసీ ఎరాడికేషన్ కారణం ఏంటంటే వారి యొక్క డిపార్ట్మెంట్ అని అంటే అతిశయోక్తి కాదని సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఈ మధ్యకాలంలో మాత్రం వారు మరింత సేవలను అందించేటటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. రిటైర్మెంట్ అంటే టైర్ అయినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్, కానీ మరి భువనేశ్వర పట్నాయక్ గారికి మాత్రం టైర్ కాలేదు. ఆయన వెరీ హ్యాపీగా గాడ్రేజ్ కంపెనీ నాకులాగే ఈ హెయిర్ డై అన్నీ చేసుకున్న తర్వాత ఇయర్స్ టు బి వెరీ యంగ్. ఆ యంగ్ లాగే ఉన్నారు. మరొక 15-20 ఇయర్స్ వెరీ మినిమం ఒక 20 ఇయర్స్ యంగ్గానే ఉండి సమాజానికి మంచి సేవలు అందించాలని, అలానే రిటైర్మెంట్ లైఫ్ తర్వాత కూడా హ్యాపీగా ఆరోగ్యవంతంగా ఉంటూ సమాజానికి సేవలు అందించడానికి కావాల్సినటువంటి శక్తి, యుక్తి, ధైర్యం, సహనం, ఓర్పు అన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఆయన నాకు అత్యంత దగ్గర బంధువు కూడా. వారు చెప్పడం వల్లనే వివిధ రకాలైనటువంటి ఇవాళ మాకు జనరల్గా టీచర్స్ చాలా ఎక్కువ రిటైర్మెంట్స్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎక్కువ రిటైర్మెంట్స్ ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్న భువనేశ్వర పట్నాయక్ గారి కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొవాలన్నటువంటి ఉద్దేశంతో రావడం జరిగి 5 నిమిషాల్లో వెళ్ళిపోదామని అనుకున్నాం.
ఇంతట్లో ఉమామహేశ్వరరావు గారు అత్యంత తెలివైనటువంటి సభాధ్యక్షుల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది కాబట్టి డయాస్ మీద కూర్చోబెట్టి కట్టిపడేశారు. ఏది ఏమైనప్పటికీ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా సభకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఆయన తాలూకు మంచితనం కానీ స్నేహభావం కానీ తెలియడానికి మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే సాధారణంగా ఓ పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటేనే హాల్ నిండేటటువంటి పరిస్థితి ఉండదు, ఎక్సెప్ట్ మ్యారేజ్ ఫంక్షన్స్. అటువంటిది రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇంత ఎక్కువ మంది గ్యాదరింగ్ రావడమే దానికి ఆయన తాలూకు మంచితనం కానీ, ఆయన తాలూకు సౌశీలత కానీ, స్నేహభావం కానీ, సేవా తత్పరత కానీ మూల కారణం అని చెప్పి తెలియజేస్తూ వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మల్లేశ్వరరావు గారు. అతనికి ఎన్ని పనులున్నాయి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు. ఉద్యోగిగా కాకుండా భువనేశ్వర పట్నాయక్ గారు శిష్టకర్ణ సంఘ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటూ నాకు పరిచయం ఉంది. మరి అదేగా సత్యసాయి సేవా సమితి సంస్థలో కూడా ఆయన సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు భగవాన్ బాబా గారు చెప్పినట్టు సత్యసాయి సేవా సమితి భక్తులంటే డ్యూటీ, డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్ ఇవన్నీ వాళ్ళకి జన్మతః వచ్చినట్టుగా ఉంటాయి. అటువంటి భువనేశ్వర పట్నాయక్ ఆయన తాలూకా మనస్తత్వానికి, వ్యక్తిత్వానికి ఈరోజు ఈ వాతావరణమే వచ్చిన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి నిన్న ఇదే పరిస్థితుల్లో బయటికి మనం రావడానికి వీలైనంత వేడిగా ఉంటే మనందరం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ కూర్చోడానికి సహకరించినటువంటి ప్రకృతిని జయించే మనస్తత్వం అయిందని చెప్పాలి. మరి అటువంటి భువనేశ్వర పట్నాయక్ గారి శేష జీవితం మరింత సుఖ సంతోషాలతో వెలిగి ఉండాలని ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు కృష్ణ గారు. భువన్ గారు పదవీ విరమణ కార్యక్రమం అనేది సత్య సాయిబాబా గారి ఆశీస్సులతో స్వాగతం పలుకుతూ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఒక ఆశీస్సులు పొందుతూ ఈరోజు ప్రముఖ వ్యక్తులు, మేధావులు, ప్రజ్ఞాశాలులు, పాత్రికేయ మిత్రుల సమక్షమంలో ఈరోజు ఇంత చక్కగా మా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పోలిమంత్రి ఉమామహేశ్వరరావు గారి సారథ్యంలో ఆయనకి ఈ రకంగా సత్కరించుకోవడం అనేది మనకి మనం సత్కరించుకోవాల్సుకున్నట్టుగా భావిస్తున్నాను నేను. ఎంతసేపు నేను వైజాగ్ నుంచి వచ్చి ఆయన కోసం ఉన్నానంటే ఆయన నిరంతర కృషివరుడు, ఆయనకి రిటైర్మెంట్ లేదు. ఎందుకంటే ఇందు కళలు అందలేడని సందేహం ఎందెందు మీదకు చూసిన అందరిదే కళలు అన్నట్టుగా ఆయన ఇతను ఢిల్లీ రావాలన్నా, హైదరాబాద్ రావాలన్నా, విజయవాడ రావాలన్నా, శ్రీకాకుళం రావాలన్నా, విజయనగరం రావాలన్నా, ఏ మారుమూల ప్రదేశానికి రావాలన్నా భువన్ గారు, అదేవిధంగా ఆకాశే తగు నాకోణము జైని విజయ నారాయణరావు గారు ఇద్దరు జంట కవుల్లాగా ఎక్కడికెక్కడికి వచ్చేవారు. అక్కడే వృద్ధులకు సేవ చేసేవారు. బాబా గారి సేవ ఎలాగన్నారో వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడమే కాకుండా రాజ్యాంగానికి ఉపయోగపడే మనుషులకు, చట్టానికి కూడా అతీతం కాకుండా వాళ్ళు చిన్నపిల్లల సేవ కూడా చేసేవారు, రోగులకు సేవ చేసేవారు. రోగులకు సేవ చేయడంలో వాళ్ళు ఏ మాత్రం కూడా సంకోచం లేనటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి మరి లావుడు భువనేశ్వర్ గారు. వారు చప్పట్లు కొట్టారు బాబు, దయచేసి చప్పట్లేదు, చప్పట్లు కొడితే మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే బీసీ సాధనలో కృషి జరిపినటువంటి మహోన్నతమైన వ్యక్తి భువన్ గారు ఒకరు. ఎందుకంటే భువన్ గారు నాతో సుమారు 50 సార్లు రావడం జరిగింది. పూర్వమంత్రి ఉమామహేశ్వరరావు గారు అలాగే వస్తారు. ఆయన రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు. కానీ ఏ పదవి లేకుండా శిష్టకర్ణను సేవ చేయాలని 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఆయన మా జగన్నాథరావు గారికి కూడా తెలుసు. 40 సంవత్సరాలుగా బీసీ దాకా ఎన్నెన్నో పోరాటాలు చేశారు. కానీ మా పోరాటంలో నిజమైన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మరి లావుడు భువనేశ్వర్ గారు. తప్పట్లు కొట్టండి, తప్పట్లేదు దుప్పట్లు. ఎందుకంటే ఈ నిస్వార్థమైన సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి లావుడు గారు.
అటువంటి కార్యక్రమాలు చేసినందుకు వారి తల్లిదండ్రులకి, వారి భార్యకి, వారి బిడ్డలకు భగవంతుడు ఆయురాలకు ఐశ్వర్యాలు ఇచ్చి ముందుకు నడిపిస్తాడన్న ఆశాభావాలను వ్యక్తపరుచుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ 50 మంది కూడా నమస్సమాజాలను తెలియజేసుకుంటూ ఓబీసీ సాధనలో కూడా మరి ఆయన కూడా ఢిల్లీ వచ్చి ఢిల్లీలో మరి మన చెలోజోడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జిల్లా ప్రధాన కార్యదర్శి మీకు తెలుసు మహోన్నతమైన వ్యక్తి, నవ యువకుడు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే రామచంద్ర గారు సిటీ అధ్యక్షులు, అలాగే సిటీ కార్యదర్శి శర్మ గారు, మరి నర్సంపేట సృష్టి గారు మాకు స్ఫూర్తిదాయకం. ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా అక్కడికి వచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఆయన, మరి రిటైర్డ్ ఎండిఓ గారు కూడా పెద్ద కార్యక్రమానికి ముందుగా ఉండి ఇటు రాయ్పూర్ కానీ, బిలాయమని కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఢిల్లీ కానీ, జైపూర్ కానీ, రాజమండ్రి కానీ, ఇతర విజయవాడ కానీ ఎక్కడికైతే అక్కడ ముందొచ్చి మా కార్యక్రమాలు చేపట్టి శిష్టికరణ బంధువులు అంటే ఈరోజు మనం చెప్తే సామాజిక వర్గంలో మనం కలిసాం కాబట్టి అన్ని కులాల వారికి మనం అన్ని విధాలుగా హెల్ప్ చేసినప్పుడే ఆ వ్యక్తికి మంచి పేరు వస్తుంది. కాబట్టి బీసీ ఐక్య వేదికలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఎన్నెన్నో స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి వీరికి భగవంతుడు ఆయురాలకు ఐశ్వర్యాలు ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు నాకు తెలుసు ఆ ఇద్దరు కుమారులు, వాళ్ళు కూడా కుమారులు అంటే వాళ్ళు కూడా ప్రజాదరణ కలిగినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు. ఇందాక మా రామచంద్ర అంటున్నాడు టీచర్ వృత్తి కాదండి, టీచర్ అనేది ఒకటే, కానీ వీళ్ళు కుల, మత, వర్గ, వర్ణ, భాషా భేదాలు లేనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఈ తనక కుటుంబ సభ్యులు. వారికి భగవంతుడు వారి తల్లిదండ్రులకు కూడా ఇంకో మాకు నమస్సమాన్ని తెలియజేసుకునేటువంటి వ్యక్తులకు జన్మనిచ్చినందుకు మా తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరి మా సోదరుడు, నేను పెద్దవాడిని, నా తరువాత రావుడు భువనేశ్వర్ పట్టింది, ఆ తర్వాత మా సిస్టర్ రావుపల్లి రాజ్యలక్ష్మి, ఆ తర్వాత మరొక బ్రదర్ రావుడు శ్రీనివాస శివాజీ పట్నాయక్. ఈ సభను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చదువుది ఎంత కలిగినా రసఖ్యత ఎంచుకోలేకపోయినా ఆ చదువు నిరర్ధకం, గుణ సంయుతులు ఎవరు రెచ్చటం. అంటే రసఖ్యత బాగా మా సోదరుడు పెంచుకున్నాడు కాబట్టి గుణ సంయుతులందరూ కూడా ఇక్కడికి వచ్చి మెచ్చుకుంటున్నారు. అంచేత ఈ సభా ప్రాంగణం ఒక సాక్ష్యం, వాడు మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే మా సోదరుడు చాలా కష్టాలు పడ్డాడు, మేము పడలేదు. మా ముగ్గురు బ్రదర్స్లోని కూడా వాళ్ళు పడేటువంటి కష్టాలు మేము పడలేదు. ఒడిదుడుకులతో ప్రయాణిస్తూ జీవన పోరాటం సాగించాడు. ఎన్నో అష్ట కష్టాలు పడ్డాడు, ఒంటరి పోరాటం చేశాడు. అయితే అటువంటి వారికి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఒక తాత్పర్యం. వాడిలో అంత కృషి ఉండబట్టే కృషి అయ్యాడు. ఏం చేయాలంటే ఆసియా ఖండంలో ఫిలడెల్ఫియా లెపర్సీ హాస్పిటల్ అనేటువంటిది మా సాగులో ఉంది. దానికి సంబంధిత మెడికల్ అసోసియేషన్లో ఆసియా ఖండంలోనే మెంబర్షిప్ ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ ఆర్హెచ్ రంగరాజ్. ఆయన పారామెడికల్ వర్కర్స్ అనేటువంటి ట్రైనింగ్ 1976-77 సంవత్సరంలో సాగుగా ఇచ్చారు. అతనితో బాగా స్నేహం ఉన్నటువంటి నట్టి శ్రీరాములు నాయుడు గారిని ఒక డాక్టర్ గారు మా నాన్నగారికి బాగా పరిచయం. ఆయన ద్వారా అక్కడ పారామెడికల్
వర్కర్గా ట్రైనింగ్ పొందారు. ఆ ట్రైనింగ్ చాలా కష్టం. భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నటువంటి రోగుల దగ్గరికి వెళ్ళి సేవ చేయడం, ఆ ట్రైనింగ్ అనేటువంటిది పొందడం, ఇదంతా కూడా అక్కడ చాలామంది ఆ రోజుల్లో ఆ ట్రైనింగ్ ఎందుకు అనేవారు. అయినప్పటికీ కూడా మొట్టమొదటి నుండి కష్టాజీవి కొనుక్కుని ఆ ట్రైనింగ్ అయి రాత్రి 12 గంటల వరకు చదువుకొని ఉదయం మళ్ళీ ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళి ఎంతో కష్టపడి ఆ ట్రైనింగ్ పాస్ అయ్యారు. 63% వచ్చింది. ఆ తర్వాత మదనపల్లిలో పోస్టింగ్, మదనపల్లి దగ్గర గట్టు అనే ఒక గ్రామం ఉంది, అక్కడ పోస్టింగ్ అయ్యింది. అక్కడ ఒక 15 years పనిచేసి అక్కడ నుండి మన జిల్లా అనేటువంటిది రావడం జరిగింది. మరి ఈ విధంగా శ్రీకాకుళంలో ఇంతమంది దగ్గర శిష్టకరణ అసోసియేషన్ మిత్రులు, వారి యొక్క స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళతో కలిసికట్టుగా ప్రయాణం సాగిస్తూ ఈరోజు పదవి విరమణ అనేటువంటిది పొందాడు. అంతేకాదు నా యొక్క చివరిగా నేను ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, పదవి విరమణ వయసుకు గాని మనసుకు కాదు సోదర, పదవి విరమణ వయసుకు గాని మనసుకు కాదు సోదర, జీవన యాత్రలో ఇది ఒక భాగ్యము ఎవరికైనా తప్పదుగా, జీవన యాత్రలో ఇది ఒక భాగ్యము ఎవరికైనా తప్పదుగా, ధైర్యశీలురై ముందుకు నడచి, ధైర్యశీలురై ముందుకు నడచి సాగింపము మీ దేహయాత్ర, పదవీ విరమణ వయసుకు గాని మనసుకు కాదు సోదర. స్వాధ్యాయం పరమౌషధం. స్వాధ్యాయం వాళ్ళగా భగవాన్ సాయిబాబా గారి భక్తులు కాబట్టి ఉపనిషత్తులు, సాయిబాబా గారి గ్రంథాలు, ఇటువంటి ఫిలసాఫీకి సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా చదువుకుంటాడు, చదవాలి కూడా. స్వాధ్యాయం పరమౌషధం శేష జీవితంలో నీకు, శతవత్సరములు ముగిసే వరకు, శతవత్సరములు ముగిసే వరకు భగవంతుడు నిన్ను కరుణించునుగా, పదవీ విరమణ వయసుకు గాని మనసుకు కాదు సోదర. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కార్యక్రమం మరో 5 నిమిషాల్లో ముగుస్తుంది. మీ అందరికీ రుచికరమైన భోజనం. నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను ఏనాడు ఊహించలేదు. కేవలం చిన్నతనం నుండి ఒక క్రమశిక్షణలో మా నాన్నగారు మా అమ్మగారు మాకు పెంచారు. ఆ క్రమశిక్షణే ఈరోజు ఈ స్థితికి రాగలిగామని భావిస్తున్నాను. మా అన్నయ్య గారు చెప్పినట్టు ప్రతి విషయంలోనూ మొదటి నుండి ఓపికగా ఉంటూ అందరూ మనల్ని పొందగలిగాను. ఈనాడు ఎంతమంది స్నేహితులు, బంధువులు, సరి ఉద్యోగస్తులు ఇంతమంది వచ్చారు అన్నారంటే ఇదంతా ఆ క్రమశిక్షణే నన్ను ఈ స్థితికి తెచ్చిందని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైన దానికి ఈ సభకు ఇచ్చేసిన
అఖిల భారత సృష్టికరణ అధ్యక్షులు శ్రీ ఏవి జగన్నాథరావు పట్నాయక్ గారు, అలాగే రాష్ట్ర సృష్టికరణ సంఘం అధ్యక్షులు పూలమంతి ఉమామహేశ్వరరావు గారికి, శర్మ గారికి, రామచంద్రరావు గారికి, బరివాడ మల్లేశ్వరరావు గారికి, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నాకు ఈ స్థితిలో నాకు నట్టి శ్రీరామ నాయుడు గారిని మా డాక్టర్ గారు, ఫ్యామిలీ డాక్టర్ గారు, మా నాన్నగారికి బాగా పరిచయస్తులు. మాకు ఫ్యామిలీ డాక్టర్, అలాగే వాళ్ళ ఇంట్లో మా నాన్నగారు ట్యూషన్ టీచర్గా ఉండేవారు. వాళ్ళ పిల్లలందరూ మా నాన్నగారి దగ్గర చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళంతా విజయనగరం జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ తులసిరావు, నట్టి తులసిరావు డాక్టర్ గారు, వాళ్ళంతా మా నాన్నగారి దగ్గర చదువుకున్నారు. అటువంటి ఆ డాక్టర్ గారు నేను ఏదో ఒక నార్మల్గా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేటప్పుడు నాకు ఈ ఉద్యోగంలో తీసుకెళ్ళడానికి ఆయన మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి నన్ను ఇంతవాణ్ణి చేశారు. సర్వదా అతనికి నేను కృతజ్ఞతగా ఉంటుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ సాయం. మాట్లాడదురు కానీ మార్నింగ్ బయలుదేరొచ్చాను. వెరీ గుడ్ రా, థ్యాంక్స్ రా. గౌరవనీయులు జిల్లా సంఘ అధ్యక్షుడు గౌరవనీయులు మల్లేశ్వరరావు చేయాలి. అలాగే గౌరవనీయులు గౌరవ అధ్యక్షులు జగన్నాథరావు పట్నాయక్ గారు ముందుకు రావాలి. జగన్నాథరావు పట్నాయక్ గారు ఇద్దరు జగన్నాథరావు పట్నాయక్ గారు ఇద్దరిని పుస్తమాలంకృతులు చేస్తున్నారు. ఇప్పుడు గౌరవనీయులు సదాశివన్ కృష్ణ గారు జిల్లా సృష్టికరణ సంఘ అధ్యక్షులు మల్లేశ్వరరావు గారు, మా బావ శ్రీనివాసరావు గారు దుఃఖాలుగా కల్పిస్తున్నారు. ఇప్పుడు సదాశివన్ కృష్ణ గారు ఈ సన్మాన పత్రాన్ని చదివి వినిపిస్తారు. ఆ తర్వాత కార్యక్రమం మళ్ళీ కొనసాగుతుంది. దయచేసి మీ అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా, లేకపోతే నిశ్శబ్దంగా నిలబడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. అందరి బంధువు, సాయి సేవామృత బిందువు గౌరవనీయులు శ్రీ లావుడి భువనేశ్వర నాయక్ గారి అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్గా ఉద్యోగ విరమణ తరుణాన కౌశల్యతల ప్రతిరూపం, మృదు మధుర భాషల ఉదయం, చిరునరువున చిల్లించే సుందర దరహాసం, కల్మష వెలుగుని కరుణ స్వరూపం, స్నేహ బాంధవ్యాలకు నిలవెత్తు దప్పడం శ్రీ భువనేశ్వర పట్నాయకుడి జీవనయానం. శ్రీ బలరామకృష్ణారావు సత్యవతుల నోముల పండుగ జరిగించి సౌందర్య జీవన హేళ ప్రవీణ జీవన భాగస్వామిగా దాంపత్య జీవన మకరంగాలను ఆస్వాదించి కుమారద్వయం శ్రావణ్ ప్రతాపులకు అత్యున్నత విద్యా ఉద్యోగ జీవితాలను అందించి లావుడి వారింట ఔన్నత్యాన్ని సమన్వత శిఖరాలకు చేర్చిన కులదీపుకులు మీరు, కారుణ్యమూర్తులు మీరు. వైద్య ఆరోగ్య శాఖలో నిరంతర సేవలు అందించి సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా, వేలాది సేవా కార్యక్రమాల రూపశిల్పిగా, శిష్టకరణ సంఘ రాష్ట్ర నాయకునిగా, శిష్టకరణాల బీసీ సాధనకు అహర్హం అవిశ్రాంత పోరాటం చేసిన కుల హితైషులు మీరు. మీ సేవల నిరుపమానం అనన్య సామాన్యం, ఇది జగమెరిగిన సత్యం. మీ ఉద్యోగ విరమణానంతరం జీవితం సుఖప్రదంగా ఆరోగ్య భాగ్యాల సమాహారంగా, సుఖ సంతోషాల సంగమంగా వెలుగొందాలని, మీ జీవితం నిత్యం సాయి సేవా సుగంధాలను సర్వమానవాలకు అందజేసి సాధనంగా సేవా తత్పరులకు మార్గదర్శనంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సమర్పణ శ్రీ పౌలమంతి ఉమామహేశ్వరరావు సుజాత దంపతులు, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర. థ్యాంక్ యూ. వాంగల్
డాన్స్ శర్మ గారు. ప్రభాకర్ గారు అడుగుతారు. పట్టాభి గారు రెడీగా ఉండాలి. దగ్గర అయిపోయింది సార్. కొద్దిగా మీరు వెనక్కి వేసుకోండి సార్, కొంచెం వెనక్కి వేసుకోండి జగన్నాథం గారి ఫ్యామిలీ. సార్. శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు చేస్తున్నారు. ఎస్టీఓ మహలింగేశ్వరరావు గారు ప్రియం గారు, మా వార్డను గారు, సత్యమణి ప్రియం గారు, కుక్కూరు ఉమామేశ్వరరావు గారు, ఏపీఎన్టీఓ నాయకులు, శ్రీనివాసరావు గారు, టెక్నికల్ ఆఫీసర్, నీర్మాధవ్ శాఖ, ప్రభాకర్ రావు గారు, ఇట్లా మళ్ళీ ఇట్లా అదే రావాలి. ప్రసాద్ గారు వచ్చారు, మా బాబు ప్రసాద్ నేను 10 గంటలు వచ్చి ఎప్పుడు కలుస్తాను. ముక్కు ఉమామేశ్వరరావు గారు నెక్స్ట్. రాయగడ ప్రభాకర్ రావు గారు లైన్లో ఉన్నారు. సాయిరామరాజు రావాలి. కషాయి సంఘ సభ్యులు బి జగదీష్ గారు, విశాఖపట్నం. ప్రసాద్ గారు, డిఎస్ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఆఫీసర్, విశాఖపట్నం. అన్నీ ఉన్నట్టు కొద్దిగా లైన్ పాటించాలి. శివాంజలం గారు, రిటైర్డ్ ఏటీఓ, కొద్దిగా లైన్ పాటించాలి, కొద్దిగా నిశ్శబ్దం ఉండాలి. జగదీష్ గారు, జగదీష్ గారు సోని వెంకో లిమిటెడ్, విశాఖపట్నం. ప్రభాకర్ గారు, రాయగడ ప్రభాకర్ పట్నాయక్ గారు, విద్యు సత్యారావు గారు, సత్సాయి కంపి, మా ఉమాశంకర్ దాస్ గారు, పొందూరు సంతవరెడ్డి, నేలం శ్రీనివాసరావు గారు, గుప్తా గారు, డిఈ గారు, డిఈ గారు, వాండర్ ఉమామేశ్వరరావు గారు, ఆర్ మహమ్మదరావు గారు, ఆర్ఎంపీ ఎక్కడున్నారా?
కృష్ణమూర్తి గారు సాయి సద్గురులు. కృష్ణమూర్తి గారు నమస్కారండి. ఆ శ్రీనివాసరావు గారు ఆఫీస్ జగన్నాథం గారు యోగ ఎస్సీ కార్పొరేషన్ విజయనగరం ఫ్యామిలీ. ఎస్ కేవీ సూర్యం గారు ఫ్యామిలీ. సుదర్శన గారు ఫ్యామిలీ. రమణ్ అండ్ శ్రీకాంత్ ఫ్యామిలీ. అప్పారావు గారు ఫ్యామిలీ. పొంగు నరసింహ గారు ఫ్యామిలీ. వీరి భాస్కర్ గారు ఫ్యామిలీ. వీరందరూ వచ్చి లావుడ్ భువనేశ్వర దంపతులను సత్కరించారు. లాలి అంబికా గారు ఫ్యామిలీ. ఆ భాస్కర్ గారు రిజిస్ట్రేషన్ కార్పొరేషన్ ఫ్యామిలీ.
జూమ్ చేసి మరీ తీసాను. ఇది మనం తర్వాత తీసుకొచ్చి టైం చూడాలి కదా. నేను వెళ్ళొకసారి బావా నేను చూస్తున్నా. ఏమని చూడరు బావా కొంచెం వెనక్కి రావా. డాడీ నాని హలో నాని చెయ్యి.
పడుకుని పోతుంది. లేచిపోయింది, మళ్ళీ లేచిపోయింది. ఏది బేబీ నీట్ చూపించు నాని. బుజ్జమ్మ ఓకే ఎలా చూడంతే దీంట్లో చూడు. సొంత మమ్మీ ఏడి? చూడండి ఇంకెంతమంది ఉన్నారు? మొత్తం కవర్ చేయరా? ఇంత పెద్ద గ్రూప్ జాస పట్టట్లేదు. థ్యాంక్ యూ. ఆంటీ ఇటు తిప్పండి అండి ఒకసారి. ఓకే